దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటి లేని, ఉన్నతమైన, మహోన్నతమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం ప్రభు మనకిచ్చినందుకు నేను ఎంతగానో ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు మన అందరితో ఒక వ్యక్తిని ముందుకు తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ వ్యక్తికి ఒక మంచి పేరు పెట్టాడు. ఆ పేరు ఎందుకు పెట్టాడు, అసలు ఆ పేరు పెట్టడానికి ఆ వ్యక్తిలో ఏం చూశాడు అన్నది మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన పేరు మోషే. దేవునికి స్తోత్రం. మోషే అన్న పేరుకు అర్థం ఏంటంటే నీళ్లలో నుండి తీయబడిన వాడు అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది నీళ్లలో నుండి తీయబడిన వాళ్ళు ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనగా బాప్తిసం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు ఏం చేయాలంట? నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో నమ్మి మనం ఏం పొందుకోవాలా? బాప్తిసం పొందుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరా, సహోదరి, ఇక్కడ మోషే గురించి దేవుడు ఏమని అంటున్నారంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మకమైన వాడుగా ఉండడానికి ఆయనలో ప్రభు ఏం చూశారో అది మనము గమనిస్తూ వస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 18వ అధ్యాయము 9వ మాట మనం చదువుకుందాం. నిర్గమకాండం 18:9 9th verse. ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి, ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. ఎవరంటే మోషే యొక్క మామగారు వచ్చారు ఇంటికి. మామగారు రాగానే అల్లుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని లేదు ఇక్కడ. మామను, కూతుర్ని, పిల్లల్ని అందరినీ కూడా ఒక చక్కటిగా చిరునవ్వుతో ఆహ్వానించి, దేవునికి స్తోత్రం, ఏం చెప్పడం లేదు కానీ ప్రభు చేసిన కార్యాలను అతడు వివరిస్తూ, ప్రభు చేసిన కార్యాలను చెబుతూ, ప్రభు చేసిన గొప్పతనాన్ని తెలియజేసినప్పుడు ఇత్రో ఏం చేశారట? సంతోషించాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే యొక్క మనసు ఎటువంటిదంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క క్రియలను వివరించడానికి ఇష్టపడినవాడు. హల్లెలూయా. ఆమేన్. ఈ సంవత్సరం నేను కారు కొనుక్కున్నాను. ఈ సంవత్సరం సొంత ఇల్లు కొనుక్కున్నాను. ఈ సంవత్సరం నేను 4 ఇన్సూరెన్స్లు వేసాను, 10 పొలాలు కొన్నాను, 4 ఎకరాలు సంపాదించాను. ఇవన్నీ చెప్పడం లేదైనా. ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఎప్పుడైతే మీ ప్రాంతాన్ని, మీ ఇంటిని వదిలేసి నేను దేవుడు చూపించిన ప్రాంతానికి వచ్చానో, ఆ వచ్చిన ఆ మరుసటి నిమిషం నుండి దేవుడు తాను తన కార్యాలు నా ఎడల, తన ప్రజల ఎడల దేవుడు ఏ రీతిగా చేసుకుంటూ వచ్చాడో అవన్నిటిని కూడా అతడు ఏం చేస్తున్నాడు? వివరిస్తున్నాడు. చాలాసార్లు మనం కుటుంబస్తులతో మాట్లాడేటప్పుడు దేవుని విషయాలు మాట్లాడడం, భూ సంబంధమైన విషయాలు చెప్తుంటాం. హల్లెలూయా. దాంతో మామ వచ్చాడు మరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మోషేలో ఉన్న ఆ లక్షణం ఏంటంటే, బయట వారైనా సరే, ఇంటి వారైనా సరే, ఆయన దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను వివరిస్తుండే హృదయం కలిగిన వాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా ఇష్టపడేది, కోరుకునేది ఏంటంటే, మీ పాస్టర్ గురించి, మీ పాస్టమ్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు.
దేవుడు ఈ ప్రాంతంలో, దేవుడి మందిరంలో, దేవుడి ఈ యొక్క ప్రదేశంలో ఆయన ఏ రీతిగా తన కార్యాలు చేస్తూ వచ్చారో, ఆయన ఏ రీతిగా తన నామాన్ని మహిమపరుచుకుంటూ వచ్చారో, ఆయన ఏ రీతిగా తన ప్రభావాన్ని కనుపరుచుకుంటూ వచ్చారో అది వివరిస్తే, అది వర్ణిస్తే ఉంటుంది మజా, మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వచ్చిన బాధ అంతా, ఈరోజు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రతి ఒక్కడు వారి మందిరం గురించి, వాళ్ళ సేవకుల గురించి, హల్లెలూయా, వాళ్ళకున్న సిస్టమ్ గురించి, వాళ్ళకున్న దాని గురించి, దీని గురించి ఇది ఏడవడమే, ఇది చెప్పుకోవడమే సరిపోతుంది. కానీ ఆయన చేసిన ఆ రక్షణ కార్యాన్ని, ఆయన చూపిన ఆ యొక్క ప్రేమను, ఆయన చాచిన తన బాహుబలమును వర్ణించలేని స్థితిలో ఉన్నారు ఈరోజు. నమ్మకమైన వాడు ఎవడో తెలుసా? వాడు వర్ణిస్తుంటాడు, వాడు వివరిస్తుంటాడు, వాడు చెప్తూ ఉంటాడు, వాడు ప్రకటిస్తూ ఉంటాడు, వాడు నమ్మకమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది గమనించారా? కొన్ని బాగా పొందుకుంటారు కానీ ఒక్క మాట కూడా చెప్పరు. నేను ఆపదలో ఉన్నప్పుడు ఆయన నన్ను వచ్చి ఆదుకున్నాడయ్యా, నేను కష్టంలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఆదరించాడయ్యా, నేను చదువు ఆగిపోతుందన్న సమయంలో ఆయన దేవుని వల్లే నాకు ప్రత్యక్షమే నాకు సహాయం చేసి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అని ఇవి చెప్పరు, ఇవి వర్ణించరు. ప్రైజ్లో ఏం పెట్టినాడులే, ఏం చేసినాడులే, ఏం చూసినాడులే, ఇవే ఉంటాయి. కానీ అందుకే నువ్వు నమ్మక ద్రోహి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ మోషే గురించి ఏమంటున్నాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటున్నాడు. ఎందుకు? వాళ్ళ మామకు వివరిస్తున్నాడు. ఎంత చక్కగా చెప్పాడంటే అసలు మామ ఇత్రో సంతోషించాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడు? సంతోషించాడు. దేవునికి స్తోత్రం. నీవు సంతోషింపజేసేటటువంటి మాటలు మాట్లాడుతున్నావా, లేకపోతే బాధ కలగజేసే మాటలు మాట్లాడుతున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నీ సాక్ష్యం ఇతరులను సంతోషింపజేసేటట్టుందా, లేకపోతే నీ సాక్ష్యం ఇతరులను బాధ పెట్టేటట్టుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మోషే తన ఇంటి వారికి దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క క్రియలను వివరిస్తున్నాడు. ఆమేన్. మనం కూడా మన పిల్లలకు, మన కుటుంబస్తులకు, మన రక్త సంబంధులకు దేవుడు చేసిన కార్యాలను మనం వివరిస్తుండాలి, ప్రకటిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే అయ్యో వాడు ఇష్టం వాడు, అట్లా కాదు. అది కరెక్ట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎటువంటి పరిస్థితిలోనో నీకు తెలుసు కదా, నేను ఏ స్థితిలో నేను బ్రతికని తెలుసు కదా, నేను ఎట్లా తాగేవాడిని, ఎట్లా తిరిగేవాడిని, ఎట్లా కొట్లాడేవాడిని, ఎప్పుడెప్పుడు అనేవాడిని. అటువంటిది నా జీవితాన్ని దేవుడు మార్చాడు. మార్పు జరగడానికి కారణం ఏంటంటే అని స్టార్ట్ చేయాలా, వివరించడం. హల్లెలూయా. ఎంత డెప్త్లకు పోవాలంటే వాడు చివరి ఇన్నోడు అన్నాలా నా కోసం ప్రార్థన చేయని. నేను కూడా మారాలనిపిస్తుంది, నాకు కూడా వింటుంటే ఏమవుతుంది అంటే అటువంటి వివరించే హృదయం కలిగిన వాడు ఎవరంటే నమ్మకమైన వాడు. అదొక లక్షణం. ఇట్ ఈస్ అన్ గుడ్ యాటిట్యూడ్. అదొక మంచి లక్షణం అండి. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులను పొగడాలని మనుషులకు అది అవసరంలే. దేవునికి స్తోత్రం. నీకు మనుషులను అంత పొగడాలనుకుంటే ఆ మనిషిని నిలబెట్టిన దేవుణ్ణి పొగడు. ఆ వ్యక్తి రోజు నిలబడ్డాడు అంటే దేవుడు ఎంత కార్యం చేశాడయ్యా, ఆ వ్యక్తి రోజు పాడుతున్నాడంటే ఎంత కృప దేవుడు ఇచ్చాడు, ఇట్లా చెప్పు. అది దేవుని నామం మహిమపరచబడతా ఉంటుంది. దేవుని ఎప్పుడు మనం వివరిస్తుండాలి, దేవుని ఎప్పుడు మనం వర్ణిస్తుండాలి, దేవుని ఎప్పుడు గణపరుస్తుండాలి, దేవుని ఎప్పుడు మహిమపరుస్తుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రభు దగ్గరికి రాకపోవడానికి కారణం, ఈరోజు ప్రభులో చాలామంది ఆనందించలేకపోవడానికి కారణం, ఈరోజు నీ ఇంటి వారు నీతో కలిసి మందిరానికి రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలైనా వారు మారకపోవడానికి కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు వాళ్ళ జీవితాలు సరి చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు వర్ణిస్తడం లేదు, నువ్వు వివరించడం లేదు, నువ్వు టేస్ట్ చూపించడం లేదు. ఆమేన్.
ఆ పార్క్ ఉంటుంది, ఆ పార్క్ ఉంటుంది అంటుంటే వీళ్ళకి ఇనేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే ఎప్పుడు పెట్టి చూడాలని ఉంటుంది. అట్లా వర్ణించడం లేదు మనం. ఆమేన్. 21 రోజులు మనం ఏం తినొద్దు, నిష్టగా ఉండాలి, మౌనంగా ఉండాలి, మాట్లాడొద్దు, అట్లుండాలి ఇట్లుండాలంటే ఇన్నోడు అనుకుంటాడు, ఓయమ్మ ఇది ఎక్కడ చేస్తాం రా మనం, మంత్ ఎక్కడైతుందిరా బాబు ఇది. హల్లెలూయా. కానీ ఉదయం 11 గంటలకు అడుగు పెడితే మనం ఏం చేయాలా? వర్ణించాలి. ఎక్కడ వర్ణించాలా? ప్రైజ్ ది లార్డ్. మన ఇంట్లో అలవాటైతే బయట ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. హల్లెలూయా. సో మోషేలో దేవుడు ఏం చూశాడని అతన్ని నమ్మకస్తుడు అంటున్నాడంటే, అతడు వర్ణిస్తున్నాడు దేవుని క్రియలను, అతడు వర్ణిస్తున్నాడు దేవుని కార్యములను, అతడు వర్ణిస్తున్నాడు దేవుని గొప్పతనాన్ని. హల్లెలూయా. దేవుడు నన్ను నాయకునిగా చేశాడయ్యా, నా ద్వారా 30 లక్షల మంది ఒక్క రాత్రి బయటకు వచ్చారు, నేను కర్ర పట్టుకొని ముందు నడుస్తుంటే నా వెనక అని చెప్పలే. చెరలో నుండి మమ్మల్ని విడిపించాడయ్యా, సంఖ్యల నుండి నా ప్రజలను విడిపించాడయ్యా, బంధకాల నుండి దేవుడు నన్ను నడిపించాడయ్యా, నాతో పాటు ఎంతమంది ఎర్ర సముద్రం ముందు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, ఊహకు మించిన కార్యాలు చేశాడని వర్ణిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎంత వర్ణించుంటే ఆ ఇద్దరు అంత సంతోషపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మనం కూడా వర్ణిద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన వర్ణిస్తున్నాడు, మనం విమర్శిస్తున్నాం. మనకు వచ్చిన రోగం అది. విమర్శకు ఫస్ట్ మనం, వర్ణించండి అంటే లాస్ట్ బ్యాచ్ మనది. హల్లెలూయా. వర్ణించే దాంట్లో మనం ఉన్నామా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జనముల ఎదుట, సర్వజనుల ఎదుట నేను కీర్తిస్తానన్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా. అది నమ్మకమైన వానిలో ఉన్న లక్షణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒకడు కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. మార్క్స్ వార్త కూడా అధ్యాయంలో, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా అన్నాడు. వాడు వెంటనే శుద్ధుడయ్యాడు. అయిన మరుక్షణమే ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన ఆ కానుకని ఇచ్చేసి వెళ్ళిపో అని అన్నాడు. ఇది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాడు ఏం చేశాడంట? ప్రకటించాడట. దేవునికి స్తోత్రం. వివరించాడు ఆయన కార్యాలను. దేవునికి స్తోత్రం. ఎంత విస్తారంగా అంటే యేసు ప్రభు బహిరంగంగా పోవడానికి ఇబ్బంది అయిందట. ఆమేన్. హల్లెలూయా. అరే చూసినోడంతా, అరే ఈయన అంటారా కుష్ఠరోగిని బాగా చేసినది, అరే వాడు కుష్ఠుడు మన ఊర్లో ఉండేది, వాడిని బాగా చేసింది ఈయన అంటారా అని ఆయనను ఏం చేయడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాడు ఇంటికంటే, ఊరికంటే, వ్యాపారానికంటే, ఉద్యోగానికంటే, పిల్లల కంటే, భార్య కంటే, తల్లిదండ్రుల కంటే, ఈ లోకము కంటే ఆయన నామాన్ని వివరించడం, ఆయన నామాన్ని ఘనపరచడం, ఆయన నామాన్ని హెచ్చించడంలో బిజీగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మోషేలో కనబడుతుంది కాబట్టి అతడు దేవునికి దృష్టిలో ఏమయ్యాడు? ప్రైజ్ ది లార్డ్. మోషే ఎప్పుడు తన గురించి తాను చెప్పుకోలే. ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఐఎమ్ మిస్టర్ మోసెస్ ఫ్రమ్ అని చెప్పుకున్నాడా? ఎక్కడ చెప్పలే. దేవుడు ఆయన గురించి చెప్తున్నాడు కానీ ఆయన మాత్రం ఏమేన్. మనం ఎట్లున్నాం ఈరోజు? దేవుని మాటలు 2 మాట్లాడతాము. 10 మాటల్లో దేవుని మాటలు 2, మిగతా 8 మాటలు సెల్ఫ్ డబ్బా. ఆమేన్. మన గురించే. నేను ఎట్లా తెలుసా, నా ప్రార్థన జీవితం ఎట్లా తెలుసా, నేను కథ ఏందో తెలుసా, నేను బైబిల్ ఎన్నిసార్లు చదివినా తెలుసా, నేను ఎంత తెలుసా, దినమెల్ల నీ నీతి వర్ణించని. హల్లెలూయా. ఆ నీతిని వర్ణిస్తూ పోతే సమయం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మోషే దేవుణ్ణి వర్ణించే దాంట్లో బిజీగా ఉన్నాడు. ఎంత వర్ణించాడంటే తన మామ సంతోషపడ్డాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఎట్లున్నా ఒక్కసారి ఆలోచన చేద్దాం.
వర్ణించేవాడు నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేలులు పొందుకున్న దేవుని గురించి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాలి. ఆయన చేసిన కార్యాలను మనం వర్ణించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక దెబ్బ పడింది 1992 మే 5వ తేదీ. చచ్చిపోతాడని డాక్టర్ చెప్పాడు, కానీ ప్రభు నన్ను దర్శించి బ్రతికించాడు. అది ఈ రోజు వరకు ఎక్కడికి పోయినా చెప్తాను. నేను ఎక్కడికి పోయినా వాక్యంలో కంపల్సరీ నా సాక్ష్యం చెప్తాను. కారణం ఏంటంటే అదే కదా ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. అదే కదా నన్ను ఈరోజు నిలబెట్టి సజీవ సాక్షిగా వాడుకుంటా ఉంది. ఆ కార్యం నేను వర్ణించకుంటే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ మీ సాక్ష్యం ఏంటి? అయ్యా నీ సాక్ష్యం ఏంటి అని అడిగింటే అదేదో బ్రదర్ మర్చిపోయినా, బాగానే ఉండే నా సాక్ష్యం. చీమ కుడితే దేవుని దగ్గరికి వచ్చిన ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. దినము ప్రతిరోజు నీ సాక్ష్యాన్ని కనీసం ఒక్కరికైనా నువ్వు చెప్పడం ప్రారంభిస్తే నీ సాక్ష్యం ఏంటో నీకు గుర్తుండిపోతుంది. నువ్వు ఎట్లొచ్చావో గుర్తుండిపోతుంది. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు ఎంత ఎక్కువగా నీ సాక్ష్యాన్ని నువ్వు వర్ణిస్తుంటావో, ఎంత ఎక్కువగా దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని వర్ణిస్తుంటావో, నీలో అంత ఎక్కువగా దేవుని స్తుతించే, దేవుని గణపరిచే బుద్ధి బయటికి వస్తుంది, మనసు బయటికి వస్తుంది. హల్లెలూయా. కొంతమందికి ఏ సాక్ష్యం ఉండదు, ఏం వర్ణించరు. సో మోషే వర్ణించేవాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణం. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన పేరు కీర్తనలో కూడా చేరింది. కీర్తన 90వ కీర్తన కూడా ఆయన రాశాడు. అక్కడ ప్రార్థన కనబడుతుంది. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. సో హీ ఈజ్ టు magnify, he is to exalt the wonderful God, wonderful name. Amen. తన ఇంటి వారితో ఏం చేస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఇంటోళ్ళతో కూరలు వర్ణించుకుంటాం, బెండకాయలు ఎట్లుండాలి, వంకాయలు ఎట్లుండాలని. కానీ ఈయన దేవుని కార్యాలు వర్ణిస్తున్నాడు. హల్లెలూయా. ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఏం వేసుకుందాం, ఏం పూసుకుందాం, ఈ పండగకి ఏం తెచ్చుకుందాం, ఏం అవన్నీ లేవు ఇక్కడ. ఆమేన్. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆమేన్, హల్లెలూయా, ఆయన వర్ణించడం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ బుద్ధి నాకు దయచేయి ప్రభువా అని అడగండి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత చూడండి 18వ అధ్యాయము, నిర్గమకాండం 18:13. 18వ అధ్యాయం 13వ వచనం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. ఆమేన్. మోషే నా ఇల్లంతటిలో ఎందుకు నమ్మకమైన వాడు అని అంటే, మోషేలో ఇంకొక అద్భుతమైన గుణలక్షణం ఉంది. అదేంటంటే ఓపికస్తుడు. ఓరప ఏం లేదంట. అందుకే అత్తను ముద్దు పెట్టుకొని ఫిడిక్. ఈ ముద్దులు పెట్టేటోళ్ళు భలే డేంజర్ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు కోరుకునేది ఎవరంటే హద్దుకునేవారు కావాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకొక గొప్ప లక్షణం, మోషే ఓపిక కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నప్పుడు షార్ట్ టెంపర్గా అనిపించింది, కానీ ఎడారి ప్రయాణంలో ఏం కనబడతా ఉంది? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో ముగ్గురిని మనం హ్యాండిల్ చేయలేం. 30 లక్షల మందిని వాళ్ళను వాళ్ళ విధానాలన్నీ చూసుకోవాలంటే ఎంత ఉండాలా? మామూలు ఓపిక కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, దేవునికి మనుషులకు మధ్యలో ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? ఒక ప్రతినిధి అయి ఉన్నాడు. అది మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తికి చాలా తిప్పలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. మధ్యవర్తులను పెట్టుకుంటూ ఉంటాం పంచాయతీలకు, వానికి ఎన్ని తిప్పలు ఉంటాయి తెలుసా?
వాళ్ళ మీద ఆవేశం ఒక్కొక్కసారి వీడికి దెబ్బలు కూడా పడతాయి. ఎందుకు చెప్పాలి అని కొడతారు. అదేదో నువ్వు పోయి చెప్పొచ్చు కదా, అట్లా చెప్పారు మళ్ళా. సో మధ్యవర్తులు ఎప్పుడుకూ ప్రమాదమే. వాళ్ళకి ఏముండాలా? చాలామంది అంటుంటారు మీకు కూడా చాలా ఓపికన్నా, అంటే మరి మధ్యవర్తి కదా. హల్లెలూయా. మాకు వస్తాయి టెంపర్మెంట్లు, కానీ ఏం చేస్తాం కొన్నిసార్లు. ఆమేన్, దేవునికి స్తోత్రం. మీరే మాకు ప్రసంగం చెప్తారని భయంతో ఓపికగా ఉంటాం. ఏం పాస్టర్ అయ్యా ఇంతసేపు నిలబడినా ప్రార్థన చేయడో అని అంటారు మీరు. ఏమే హల్లెలూయా. ఎందుకు అనిపించుకోవాలని ఓపికతో ఉంటాం. ఏమేన్. సో ఇప్పుడు ఈయన ఇక్కడ మన ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. పొద్దున్న నుండి సాయంకాలం వరకు ఈయన ఏం చేస్తున్నాడంట? మన భాషలో చెప్పాలంటే పంచాయతీలు తీసుకుంటూ కూర్చున్నాడు. హల్లెలూయా. ఉదయం నుండి సాయంకాలం వరకు కూర్చోవాలంటే అంత భయంకరమైన పరిస్థితి. అది ఎంత ఉండాలో ఓపిక. ఆమేన్. హల్లెలూయా. ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే మందిరంలో ఎంతమంది ఓపికతో కూర్చుంటారు? మెడలు వెనక్కి తిరుగుతాయి. ఎందుకు? గోడ మీద ఉన్న గడియారం వైపు. హల్లెలూయా. చేతులన్న వాచ్ వైపు, సెల్ల వైపు మామూలుగా ఉండేది ఇక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఓపిక లేని వాళ్ళంతా. కానీ ఆత్మీయ జీవితంలో నీవు నమ్మకమైన వాడవని దేవుని దగ్గర పిలువబడాలంటే నీలో ఓపికను దేవుడు చూస్తాడు. ఇట్ ఈస్ అన్ స్పిరిచువల్ థింగ్. ఇది ఒక ఆధ్యాత్మిక సంబంధమైన విషయం. మనం ఎటువంటి వారుగా ఉండాలా? ఓపికస్తులుగా ఉండాలా. ఈరోజు ఉపవాస పండుగలో, ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గర అడగండి, నాకు ఓపిక లేదయ్యా, నాకు ఓపిక దయచేనైనా. నేను నాకున్న మనసు ఎటువంటిదంటే ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు అయిపోవాలంతే, కానీ వద్దు ప్రభువా, నాకు ఓపిక కావాలి. నీ బలిష్టమైన చేతుల కింద నువ్వు ఎప్పుడైతే నన్ను హెచ్చేసావు ఆ క్షణం వరకు నేను ఓపికతోనే ఉండాలా. ఆ ఓపికతో నన్ను నింపునైనా అని ప్రభు దగ్గర మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో పేషెన్సీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సేవకులకు, విశ్వాసులకు, దేవుని పిల్లలకు కావాల్సింది ఏంటి? బైబిల్లో ఏమంటాడు తెలుసా? ఓపికతో కనిపెట్టుకొని ఉండండి అంటాడు. ప్రభు రాబోతున్నారు. ఓపికతో మనం ఏం చేయాలా? అయితే ఒకటి మాత్రం తథ్యం, ప్రభు తొందరలో రాబోతున్నాడు. చాలా తొందరలో ఉంది ఆయన రాకడ. ఆయన చెప్పిన సూచనలు అన్నీ కూడా 100లో 98% నెరవేర్చబడ్డాయి. సో మన విడుదల సమీపించింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు మానుకుంటున్నట్టు మనం మానుకోకుండా, ఆసక్తి విషయంలో మనం మాంద్యులము కాకుండా ఎప్పటికీ ఆసక్తితో మనం ఏం చేయాలా? ఓపికతో కనిపెట్టుకొని ఉండాలా. ఆయన తెల్లవారుజామున వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో ఎవడికి తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలుసా? యేసు ప్రభు చెప్పాలా వద్దా? రాసుకోండి, చెప్తాను. ఆయన ఎప్పుడు వస్తాడంటే నువ్వు నేను అనుకొని గడియలు వస్తాడు. అప్పుడే ఇట్లా కొట్లాడిపోయి ఉంటాం పక్కకి, అప్పుడే వచ్చింటాడు. అప్పుడే ఇంత తిట్టి 4 వేసిపోయి ఉంటాం. ఏంటి? ఇసుక మూటలు. ఆమేన్. అప్పుడే వచ్చింటాడు. ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన ఏమైపోయాయి? ఇంత భక్తి అంతా ఏమైపోయాయి? చెప్పాలా? హల్లెలూయా. మంచి సాక్ష్యం సంపాదించుకోవడానికి ఏండ్లు తడబడుతుంది. చెడ్డ సాక్ష్యం సంపాదించుకోవడానికి ఒక్క నిమిషం చాలిక కదా, సెకండ్లో అయిపోతుంది, మారిపోతుంది అంతా. అందుకే ఓపికతో మనం ఏం చేయాలా? ఓపిక ఉన్నవాడు ఏం చేయాలా? సహిస్తూ జీవించాల. మోషే ఓపికతో కూర్చొని ఉన్నాడు. అయితే నెక్స్ట్ వాళ్ళ మామ వచ్చి అన్నాడు, ఇది సరైనది లేదు గయ్యా అని సలహా ఇచ్చాడు. మంచి సలహానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మోషే తన పనిని ఎట్లా చేస్తున్నాడు? ఓపికతో, ఓర్పు కలిగినాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఇంకొకటి, అడుగున ప్రజలు మోషే మీద గొనిగారు, సనిగారు. మనం ఒక్కసారి ఎవరైనా మన మీద గొనుగుతే, సనుగుతే వాడు ముఖం చూస్తామా జీవితంలో? చెప్పండి. హల్లెలూయా.
ఏమయ్యా ఏమే ఐగుప్తు నుంచి తెచ్చినావు, నీళ్ళేవి మాకు, ఇక్కడ దాహంతో చచ్చిపోయేటట్టున్నాం, చంపడానికి తెచ్చినావా అనగానే ఉండరా నాయన అని బండి ఉంది మాట్లాడంటాడు దేవుడు, కొట్టమంటాడు. దేవునికి స్తోత్రం. నీళ్ళు వస్తాయి. ఈ మున్నాలు నీళ్ళు తాగుతా నీళ్ళు బాగానే ఉన్నాయి కానీ బువ్వ ఎవడు పెడతాడు, బువ్వ లేకుండా చంపడానికి వచ్చినావా అని అంటే మళ్ళీ ఉండరా నాయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే గొనిగేవారు సనిగేవారు వారే, మార్పు లేదు. నీళ్ళు లేనప్పుడు గొనిగారు, తిండి లేనప్పుడు గొనిగారు, మాంసం లేనప్పుడు గొనిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రతి గొనిగే విషయాల్లో కదా, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు గొనిగారు, ప్రతి గొనిగే దాంట్లో వాళ్ళే. అద్భుతం ఏంటంటే ప్రతిరోజు వాడిని చూడాల్సిందే. అయినా రే నీళ్ళు లేవన్నావు, నీళ్ళు రెప్పించినా చూడరా, రారా నా మీదకి వచ్చావురా అనేసి ఖడ్గం తీసుకొని కూడా నరకలే ఆయన. అద్భుతం ఏంటంటే నీళ్ళు ఆయనోడే మళ్ళీ గొనుగుతాడు. దేనికి? ఆహారం పెట్టలేదని. ఆహారం పెట్టినాక ఆహారం తిన్నోడే మళ్ళా, ఎందుకు? మాంసం రాలేదని. హల్లెలూయా. అంటే ఇంకా ఆయనకి ఎంత ఓపిక ఉండాలా. అందుకే అంటాడు నా ఇల్లు అంతట్లో మోషే నమ్మకమైనవాడు. సో ఈరోజు ఎవరు గొనిగినా ఎవరిని సన్నా వాడిని చూసి మనం ఏం చేద్దాం? ఓపికతో ప్రేమిస్తాం. హల్లెలూయా. వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని వదిలేసి అంటే తప్పు, వదలొద్దు, మనం పట్టుకునే ఉండాలా, తట్టుకోవాలి అంతేక. ఆమేన్, హల్లెలూయా. ఒక కాలం వస్తుంది మేకలను గొర్రెలను ఆయన వేరు చేసేస్తాడు. ఇప్పుడు అన్నీ ఉంటాయి లోపల, మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మోషేలో ఏం కనబడుతోంది? ఓపిక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇది అద్భుతమైన పాఠం. ఇది 24:16, నిర్గమాకాండం 24:16. యెహోవా మహిమ యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను, 6 దినములు ఆ మేఘము కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, అందరూ ఆమేన్ చెప్తండి. సీనాయి పర్వతం అని చెప్పండి అందరు. అక్కడికి రాగానే దేవుడు అన్నాడు మోషేతో, ఇక నీ పరిచర్య నంతా వదిలిపెట్టి పైకి రా అన్నాడు, కొండపైకి రా అన్నాడు. ప్రభా వీళ్ళందరూ ఎట్లా ప్రభా అంటే నువ్వు రా పైకి అన్నాడు. వాళ్ళు ఏ ఆజ్ఞలు పాటించాలో, వాళ్ళు ఏ శాసనాలు కావాలో, వాళ్ళకి ఎట్లా నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుందో అదంతా నేను చెప్తాను, పైకి రా అన్నాడు. అద్భుతం. ఆయన ఎంత ఓపిక గెలిగినాడంటే సినాయి పర్వతం ఎక్కాడు. వయసు ఎంత తెలుసా? 80 సంవత్సరాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు